జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే ఎవరిని ఏ సీట్లోనైనా సరే ముందు పోటీకి పెడతారు. ఒకవేళ ఓడిపోతే అక్కడ ఎమ్మెల్సీ లాంటిది ఇచ్చి వాళ్ళకే ఇన్ఛార్జిగా అప్పచెప్పి ఆ నియోజకవర్గమే వాళ్ళకి అప్పచెప్తూ ఉన్నారు. అయితే అట్లాగా అద్దంకిలో వాస్తవంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది గొట్టిపాటి రవికుమార్. అయితే ఆయన తర్వాత తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. 23 మంది ఎమ్మెల్యేల్లో వైసీపీ నుంచి తెలుగుదేశానికి వెళ్తే అందులో గొట్టిపాటి రవికుమార్ కూడా ఒకళ్ళు. అయితే గొట్టిపాటి ఆ తర్వాత వైసీపీకి వెనక్కి రాల, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. 23 మందిలో 22 మంది ఓడిపోయారు. ఒక్క గొట్టిపాటి రవికుమార్ ఒక్కడే తెలుగుదేశంలో ఉండి విజయం సాధించింది. అక్కడ 151 సీట్లతో వైసీపీ హవా సాధించిన టైంలో ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అక్కడే ఓటమి పాలైనటువంటి గరటయ్య, ఆ గరటయ్య ఓటమి పాలైనా కూడా అతనికే అద్దెంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చి ఆ తర్వాత ఆయన కోరిక మేరకు వాళ్ళ అబ్బాయి కృష్ణ చైతన్యకి ఆ ఛాయిస్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఒక పదవి కావాలని శాప్నెట్ చైర్మన్ కూడా అప్పచెప్పారు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా షాక్ ఇచ్చారు. అద్దంకిలో ఎవరూ లేకుండా అయ్యింది ఒక్కసారిగా.